Hi everyone, welcome to Spoken English in Telugu. Day 4. First homework. వారు ఎప్పుడు ఇంటికి వెళతారు? వారు ఎప్పుడు ఇంటికి వెళ్తారని అడుగుతున్నాము. క్వశ్చన్ ఎప్పుడు ఉంది కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. దీని ఆన్సర్ చేయండి. వారు ఇంటికి వెళతారు. వారింటికి వెళ్తారు. దే విల్ గో టు హోమ్. దే విల్ గో టు హోమ్ అనేది ఆన్సర్. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. విల్ దే గో టు హోమ్? విల్ దే గో టు హోమ్కి ముందు ఏం చేస్తారు? ఎప్పుడు అనే క్వశ్చన్ వర్డ్ వెన్ యాడ్ చేయండి. వెన్ విల్ దే గో టు హోమ్? క్వశ్చన్ వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, వర్బ్ 1, ఆబ్జెక్ట్. వారు గంట తర్వాత ఇంటికి వెళతారు అని చెప్తున్నాం. ఆన్సర్. సో వెళతారు అనే ఫ్యూచర్ అంటే ఇంక వెళ్ళలేదు, తర్వాత వెళ్తారు కాబట్టి ఫ్యూచర్. ఈచ్ వర్డ్. వారు, దే. గంట తర్వాత అంటే ఆఫ్టర్ 1 hour. ఇంటికి టు హోమ్. వెళతారు గో. హెల్పింగ్ వర్బ్ విల్. దే విల్ గో టు హోమ్ ఆఫ్టర్ 1 hour. దే సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, గో వర్బ్ 1 టు హోమ్ ఆబ్జెక్ట్, ఆఫ్టర్ 1 hour ఆల్సో ఆబ్జెక్ట్. వారు గంట తర్వాత ఇంటికి వెళ్తారు. దే విల్ గో టు హోమ్ ఆఫ్టర్ 1 hour. ఈచ్ వర్డ్ మీనింగ్ కరెక్ట్ ఆర్డర్ ఫామ్లో. ఆమె ఇప్పుడు నీరు తాగుతుందా అని అడుగుతున్నాము. దీర్ఘం ఉంది కాబట్టి హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. సో ఆన్సర్ చేయండి. ఆమె ఇప్పుడు నీరు తాగుతుంది. తాగుతుంది అంటే షీ విల్ డ్రింక్ వాటర్. నో. షీ విల్ డ్రింక్ వాటర్ని ఏం చేయాలి? విల్ని ఫస్ట్ తీసుకోండి. విల్ షీ డ్రింక్ వాటర్ నౌ? ఆమె ఇప్పుడు నీరు తాగుతుందా అంటే విల్ షీ డ్రింక్ వాటర్ నౌ? విల్ హెల్పింగ్ వర్బ్, షీ సబ్జెక్ట్, డ్రింక్ వర్బ్ 1, వాటర్ ఆబ్జెక్ట్, నౌ ఆబ్జెక్ట్. లేదు, ఆమె నీరు తాగదు చెప్తున్నాము. ఆమె నీరు తాగదని చెప్తున్నాము. నెగిటివ్, దాన్ని పాజిటివ్ తీసుకోండి. ఆమె నీరు తాగుతుంది. తాగదు ఆపోజిట్ తాగుతుంది. ఆమె నీరు తాగుతుంది. షీ విల్ డ్రింక్ వాటర్. ఆమె నీరు తాగదు. షీ విల్ నాట్ డ్రింక్ వాటర్. లేదు, ఆమె నీరు తాగదు. నో, షీ విల్ నాట్ డ్రింక్ వాటర్. షీ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, నాట్ డ్రింక్ వర్బ్ 1, వాటర్ ఆబ్జెక్ట్. నువ్వు బయటకు వెళతావా అని అడుగుతున్నాము. దీర్ఘం కాబట్టి హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. సో ఆన్సర్ చేయండి. నువ్వు బయటకు వెళతావు అంటే వెళ్ళలే, తర్వాత వెళ్తావు బట్ ఫ్యూచర్. నువ్వు బయటకు వెళ్తావు. యూ విల్ గో అవుట్ సైడ్. నువ్వు బయటకు వెళ్తావా? విల్ యూ గో అవుట్ సైడ్. విల్ హెల్పింగ్ వర్క్, యూ సబ్జెక్ట్, గో వర్బ్ 1, అవుట్ సైడ్ ఆబ్జెక్ట్. అవును, నేను బయటకు వెళ్తాను. ఎస్, ఐ విల్ గో అవుట్ సైడ్. నువ్వు ఎందుకు బయటకు వెళ్తావు అని అడుగుతున్నాం. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. సో ఎందుకు తీసేయండి. నువ్వు బయటకు వెళ్తావు. యూ విల్ గో అవుట్ సైడ్. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. విల్ యూ గో అవుట్ సైడ్? ఎందుకు యాడ్ చేయండి. వై విల్ యూ గో అవుట్ సైడ్? నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళతాను అని చెప్తున్నాం. ఆన్సర్. వెళ్తాను ఫ్యూచర్, విల్ వర్బ్ 1. నేను నా ఫ్రెండ్ అంటే మై ఫ్రెండ్. కలవడానికి అంటే టు మీట్. వెళతాను గో, హెల్పింగ్ వర్బ్ విల్. ఫస్ట్ రివర్స్ ఫార్ములా ఐ విల్ గో టు మీట్ మై ఫ్రెండ్. నెక్స్ట్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ నేర్చుకున్నాం. ఆన్సర్స్, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్, క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్. ఈ 3 ఉంటాయి. ఆ 3 మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 daysలో నేర్చుకున్నాం. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆన్సర్స్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇక్కడ స్ట్రక్చరే ఏం మారదు. మనం మార్చాల్సిన హెల్పింగ్ వర్బ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్లో. ప్రజెంట్ కంటిన్యూస్ వర్బ్ V4. సో నెక్స్ట్ ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ కాబట్టి ఐఎన్ఎస్ సబ్జెక్ట్ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. హీ, షీ, ఇట్, రవి, రాణి సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. వి, యు, దే, రవి అండ్ రాణి ప్లూరల్ ఫామ్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఓకే. సో ఐకి యామ్, హీ, షీ, ఇట్, రవి, రాణి అంటే సింగులర్కి ఈజ్ వస్తుంది, ప్లూరల్కి ఆర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేను స్కూల్కి వెళుతున్నాను. సో ఇంతకుముందు నేను స్కూల్కి వెళ్తాను అంటే ఐ విల్ గో టు స్కూల్ అన్నాం. వెళుతున్నాను అంటే పని జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. తెలుగు వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది.
నేను స్కూల్కి వెళుతున్నాను అంటే పని జరుగుతూ ఉంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ అంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4. ఐ అని నేను అంటే ఐ, స్కూల్కి అంటే టు స్కూల్, వెళుతున్నాను అంటే వర్బ్ 4. సో వెళ్ళడం కాబట్టి గోయింగ్ వర్బ్ 4. ఏం మిస్ అయింది? హెల్పింగ్ వర్బ్ మిస్ అయింది. సో ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఏం చేస్తాం? యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. సో కరెక్ట్ ఆర్డర్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ 4, ఆబ్జెక్ట్. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్తాను, ఐ విల్ గో టు స్కూల్. నేను స్కూల్కి వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. నెక్స్ట్, నేను స్కూల్కి వెళ్ళట్లేను, వెళ్ళడం లేదు అని కూడా అంటాం తెలుగులో, గుర్తుపెట్టుకోండి. నేను స్కూల్కి వెళ్తలేను ఆపోజిట్ వెళ్తున్నాను. నేను స్కూల్కి వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్తలేను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్కూల్. ఐ సబ్జెక్ట్, ఐఎమ్ హెల్పింగ్ వర్బ్ నాట్, గోయింగ్ వర్బ్ 4, టు స్కూల్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ కూడా నాట్ అనేది యాడ్ చేసినాం. నెక్స్ట్, నువ్వు నీరు తాగుతూ ఉన్నావు, నువ్వు ఆ పని చేస్తూ ఉన్నావు కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్. సో ప్రజెంట్ కంటిన్యూస్ యామ్ ఈజ్ ఆర్ V4. సో నువ్వు నీరు వాటర్ తాగుతున్నావు, తాగడం వర్బ్ 4 డ్రింకింగ్. హెల్పింగ్ వర్బ్ ఇక్కడ యూ ఉంది కాబట్టి ఏం చేస్తాం? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. కరెక్ట్ ఆర్డర్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ 4, ఆబ్జెక్ట్. యు ఆర్ డ్రింకింగ్ వాటర్. నెక్స్ట్, నువ్వు నీరు తాగట్లేవు, తాగడం లేదు. నువ్వు నీరు తాగుతలేవు ఆపోజిట్ నువ్వు నీరు తాగుతున్నావు, యు ఆర్ డ్రింకింగ్ వాటర్. నువ్వు నీరు తాగుతలేవు, యు ఆర్ నాట్ డ్రింకింగ్ వాటర్. యు సబ్జెక్ట్ ఆర్ హెల్పింగ్ వర్బ్ నాట్, డ్రింకింగ్ వర్బ్ 4, వాటర్ ఆబ్జెక్ట్. ఆమె అన్నం తింటున్నది అంటే ఆ పని జరుగుతుంది. తింటుంది అంటే ఫ్యూచర్, తింటున్నది అంటే ప్రజెంట్, తిన్నది అంటే పాస్ట్. సో తింటున్నది అంటే పని జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. సో యామ్ ఈజ్ ఆర్ V4, ఆమె షీ, అన్నం రైస్, తింటున్నది ఈటింగ్, హెల్పింగ్ వర్బ్ ఇక్కడ షీ ఉంది కాబట్టి ఈజ్ అని హెల్పింగ్ వర్బ్ తీసుకోండి. ఐ సబ్జెక్ట్కి యామ్ వచ్చింది, యూకి ఆర్ తీసుకున్నాము, ఇక్కడ షీ ఉంది కాబట్టి ఈజ్. కరెక్ట్ ఆర్డర్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ 4, ఆబ్జెక్ట్. షీ ఈజ్ ఈటింగ్ రైస్. ఆమె అన్నం తింటున్నది, షీ ఈజ్ ఈటింగ్ రైస్. నెక్స్ట్, ఆమె అన్నం తినట్లేదు, తినడం లేదు. ఆమె అన్నం తింటలేదు ఆపోజిట్ ఆమె అన్నం తింటున్నది, ప్రజెంట్ కంటిన్యూస్, షీ ఈజ్ ఈటింగ్ రైస్. ఆమె అన్నం తింటలేదు, షీ ఈజ్ నాట్ ఈటింగ్ రైస్. షీ సబ్జెక్ట్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ నాట్, ఈటింగ్ వర్బ్ 4, రైస్ ఆబ్జెక్ట్. వారు ఇంటికి వస్తున్నారు అంటే పని జరుగుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్ పాజిటివ్. వస్తలేరు అంటే నెగిటివ్, వస్తున్నారు అంటే పాజిటివ్. వారు దే ఇంటికి టు హోమ్, వస్తున్నారు అంటే అందులో రావడం పని కాబట్టి కమింగ్. ఏమిసన్ హెల్పింగ్ వర్బ్, వారు కాబట్టి దేకి ఆర్ వస్తుంది, ఆర్ హెల్పింగ్ వర్బ్ తీసుకోండి. కరెక్ట్ ఆర్డర్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ 4, ఆబ్జెక్ట్. దే ఆర్ కమింగ్ టు హోమ్. వారు ఇంటికి వస్తున్నారు, దే ఆర్ కమింగ్ టు హోమ్. వారు ఇంటికి వస్తలేరు, రావడం లేదు. వారింటికి వస్తలేరు ఆపోజిట్ వారింటికి వస్తున్నారు. వారు ఇంటికి వస్తున్నారు, దే ఆర్ కమింగ్ టు హోమ్. వారు ఇంటికి వస్తలేరు, దే ఆర్ నాట్ కమింగ్ టు హోమ్. ఏం చేస్తున్నాం మనగా? నాట్ అనేదాన్ని ఎక్స్ట్రా తీసుకున్నాం. దే సబ్జెక్ట్ ఆర్ హెల్పింగ్ వర్బ్ నాట్, కమింగ్ వర్బ్ 4, టు హోమ్ ఆబ్జెక్ట్. సో హోంవర్క్, రవి ఇంటికి వస్తున్నాడు. అబ్జర్వ్ ద లాంగ్వేజ్. లాస్ట్ వర్డ్ని అబ్జర్వ్ చేయండి, చేస్తే మనకి ఏ టెన్స్లో ఉందో తెలుస్తుంది. టెన్స్ అనగానే ఫ్యూచర్ అయితే సింపుల్ ఫ్యూచర్ అయితే విల్ షెల్ వర్బ్ 1 తీసుకోండి, ప్రజెంట్ కంటిన్యూస్ అయితే యామ్ ఈజ్ ఆర్ వర్బ్ 4 తీసుకోండి. రవి ఇంటికి రావట్లేడు. మేము స్కూల్కి వెళుతున్నాము. మేము స్కూల్కి వెళ్ళట్లేము, వెళ్ళడం లేదు. మీరు అన్నం తింటున్నారు. మీరు అన్నం తింటలేరు, తినట్లేరు, తినడం లేదు. ఇది నీరు తాగుతున్నది. ఇది నీరు తాగుతలేదు, తాగట్లేదు, తాగడం లేదు. ఓకే, సో ఆ లాస్ట్ వర్డ్ని అబ్జర్వ్ చేసి అది ఏ టెన్స్లో ఉంది. టెన్స్ అనగానే మనకి హెల్పింగ్ వర్బ్ గుర్తుకు రావాలి, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంది.
మనం చేయాల్సింది ఏంటి, ఆ టెన్స్ని బట్టి హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఆ టెన్స్లో వర్బ్ ఏమొస్తుంది, తాగుతున్నా అంటే అందులో తాగడం అనే పని ఉంది. తాగడం అంటే డ్రింక్. డ్రింక్కి ఆ టెన్స్ వర్బ్ ఏంటి తీసుకోవాలి, ఆ స్ట్రక్చర్ ఫామ్ చేస్తే ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఈచ్ వర్డ్ మీనింగ్ కరెక్ట్ ఆర్డర్ ఫార్ములాలో సెంటెన్స్ తెలుగులో కరెక్ట్ మాట్లాడి ఈచ్ వర్డ్ మీనింగ్ తీసుకొని ఆ స్ట్రక్చర్ ఫామ్ చేస్తే ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.